నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది కేంద్రం అనేది స్టాలిన్ వాదన సార్. సో ఒక సెంటిమెంట్ను రేపే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. మోదీ కూడా అంటూ ఉన్నారు సార్, కొంతమంది అనవసరంగా ఏడుస్తూ ఉంటారు, తనకు చాలామంది లేఖలు రాస్తూ ఉన్నారు తమిళనాడు నేతలు, మరి తమిళంలో ఏ ఒక్కరు కూడా సంతకం చేయడం లేదు, ఇంగ్లీష్లో మాత్రమే సంతకం చేస్తూ ఉన్నారు అని చెప్పి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు హిందీ విషయంలో బలవంతంగా రుద్దుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ రేగుతోంది. స్టాలిన్ కూడా ఈ వ్యాఖ్య చేశారు. అండ్ దానికి కౌంటర్గా మోదీ కౌంటర్ ఇచ్చారు సార్, తమిళంలో సంతకం చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఆ స్టాలిన్ వ్యాఖ్యకి మోదీ కౌంటర్ నిలబడుతుంది. స్టాలిన్ రైజ్ చేసిన అంశము సౌత్ ఇండియా ఒక స్టాలిన్ రైజ్ చేయలే, మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డిపై అదే మాట్లాడారు, కేటీఆర్పై అదే మాట్లాడారు, కేరళ నుంచి వచ్చి పినరయి విజయన్ అదే మాట్లాడారు. సో పంజాబ్ మీకు బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఒరిస్సా నుంచి అదే మాట్లాడాడు, మీకు పంజాబ్ నుంచి అకాలీదళ్ అదే మాట్లాడింది. ఒక్క మీకు ఓన్లీ స్టాలిన్ మాట్లాడలే కదా. దీన్ని ట్రివియలైజ్ చేసేటువంటి తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి కనుక దాన్ని తమిళ్ సెంటిమెంట్ను కౌంటర్ చేద్దామని ఒక ప్రయత్నం. కానీ అంత ట్రివియలైజ్ ప్రైమ్ మినిస్టర్ చేయడం ఆశ్చర్యం. ఇప్పుడు మీకు సింపుల్ అంశం, నిన్న ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశాడు. ఏమన్నాడు అక్కడ దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ, 100 ఏళ్ల క్రితం ఒక గుజరాతీ బిడ్డ నిర్మిస్తే మళ్ళీ 100 ఏళ్ల తర్వాత దాని పునర్నిర్మాణ అవకాశం మరో గుజరాతీ బిడ్డకు దక్కింది. దేశ ప్రధాని తమిళనాడు వచ్చి గుజరాతీ బిడ్డ అని చెప్పుకుంటే తమిళంలో మా బాధ అంటే తమిళనాడులో గుజరాతీ బిడ్డల దయాదాక్షిణ్యాలపైన తమిళనాడు ఆధారపడ్డదా? వీళ్ళ ఎకనామిక్ గ్రోత్లో చూడండి తమిళనాడు ఏ లెవెల్లో ఉంది, ఎడ్యుకేషన్లో చూడండి తమిళనాడు ఏ లెవెల్లో ఉంది. అంటే నరేంద్ర మోడీ గుజరాతీ బిడ్డనే కాదు, భారతదేశ బిడ్డ కదా. ఒక దేశ ప్రధాని హోదాలో వచ్చావు నువ్వు. నార్మల్ టైంలో గుజరాతీ బిడ్డ అంటే తప్పేమీ కాదు, కానీ ఒక దేశ ప్రధాని హోదాలో వచ్చి దేశ ప్రభుత్వ ఖర్చులతో నిర్మించింది. అది ఒక గుజరాతీ ఖర్చులతో నియమించలే. తమిళనాడు నుంచి కూడా డబ్బులు వెళ్ళాయి కదా కేంద్రానికి, ఒక్క గుజరాత్ నుంచి వెళ్ళలే కదా. ఏం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు, అవి కేంద్ర ప్రభుత్వ డబ్బులు. అలాంటిది ప్రైమ్ మినిస్టర్ తనకు తానుగా గుజరాతీ బిడ్డగా ఐడెంటిఫై చేసినప్పుడు స్టాలిన్ తమిళ బిడ్డగా ఐడెంటిఫై చేసుకోడా? నేను ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటున్నప్పుడు ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ నేను తమిళ బిడ్డ అని సెంటిమెంట్ చూపడంలో తప్పేమన్నా ఉంటుందా? ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి, సంతకం చేయడం అనేది ఇష్యూ కాదు కదా. ఇప్పుడు తమిళంలో సంతకం, నాకు తెలుగు భాష మీద ప్రేమ, నేను ఇంగ్లీష్లో సంతకం చేస్తాను అంటే నాకు తెలుగు భాష మీద ప్రేమ లేనట్ట. సంతకం ఎందుకు చేస్తాం? ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్. సో నేను బ్యాంకులో తెలుగులో సంతకం చేస్తున్నాను కానీ ఇంగ్లీష్లో సంతకం చేస్తే ఈజీ అవుతుంది వారికి. సో లాంగ్వేజ్ మీద ప్రేమ అనేది సింబాలిజం కాదు. ఫర్ నరేంద్ర మోడీ ఇట్ మే బి సింబాలిజం, ఫర్ ఇతరులకు సింబాలిజం కాదు అది. సో తమిళనాడు రైజ్ చేస్తున్నది సబ్స్టాన్షియల్ ఇష్యూ. ఏంటి రైజ్ చేస్తున్నారు? అయ్యా మీరు 1971 జనాభా లెక్కల వరకు ఇప్పటి వరకు 14th ఫైనాన్స్ కమిషన్ మీరు వచ్చేంత వరకు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేంత వరకు 1971 సెన్సస్ ఆధారంగానే రాష్ట్రాలకు నిధులు కేటాయించారు. నరేంద్ర మోడీ వచ్చాక దాన్ని 2011 సెన్సెస్కు మార్చారు. దీనివల్ల తమిళనాడు రాష్ట్రమే 20,000 కోట్లు నష్టపోయింది. మరి మిగతా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ నష్టపోయాయి, ప్రతి స్టేటు. అయ్యా మాకు ఇది అన్యాయం కదా, మేము జనాభా నియంత్రిస్తే దేశ ఆర్థిక ప్రగతికి సహకరిస్తే మమ్మల్ని శిక్షిస్తారా అని అడుగుతున్నారు స్టేట్. దానికి ఆన్సర్ చెప్పండి. దానికి అలా ఆన్సర్ తర్వాత ఏమంటున్నారు, జనాభా ప్రాతిపదికగా మీరు సీట్లు కేటాయిస్తే సౌత్ ఇండియాలో సీట్లు తగ్గుతాయి. మీకు ఇదే 543 సీట్సే ఉంటే సీట్లు మళ్ళీ 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా గనక రీఅపోర్షన్ చేస్తే, పునః కేటాయిస్తే ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 91 11 సీట్లు పెరుగుతాయి. బీహార్లో 40 ఉన్నాయి, 50 అవుతాయి, 10 సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, కాస్త 31 అవుతాయి. కర్ణాటకలో 2 సీట్లు తగ్గుతాయి, ఆంధ్రలో 8 సీట్లు తగ్గుతాయి. ఇది కదా చెప్పేది. తగ్గవి 543 సీట్సే ఉంటాయి అని మోడీ చెప్పమనండి. సంతకాల గురించి ఎందుకు గోలా? పోనీ సీట్లు పెంచుతారనుకుందాం. సీట్లు పెంచితే ఏమవుతుంది?
మీకు ఎంటైర్ సౌత్ ఇండియాకు ఇప్పుడు 24% రిప్రజెంటేషన్, 25% రిప్రజెంటేషన్ ఉంది. 129 సీట్స్ ఉన్నాయి. 543 సీట్లలో మీకు అరౌండ్ 129 ఉన్నాయి. రేపు అది కాస్త 14% పడిపోతుంది. మీకు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ సీట్లు 143 అయితే తమిళనాడు సీట్లు 10 పెరుగుతాయి అంతే. 39 కాస్త 49 అవుతుంది. అదే మీరు బీహార్ది 40 కాస్త 79 అవుతుంది. అయ్యే ఇది ఎక్కడ 40 సీట్లున్న బీహార్కు 79 సీట్లు అవుతాయి. తమిళనాడుకున్న 39 కాస్త 49 అవుతాయి. ఒకవేళ మీరు సీట్లు పెంచినా ఇలా చెయ్యము. ఇప్పుడు ఏ ప్రపోర్షన్ అయితే ఉందో అదే ప్రపోర్షన్లో రేపు సీట్లు పెంచుతామని ప్రామిస్ చేయమనండి. సంతకాల గోలు ఎందుకు? నరేంద్ర మోడీ అడుగుతున్నది అది కదా విషయం. మీరు ఇప్పుడు ఏ ప్రపోర్షన్ 543 సీట్స్లో 39 సీట్లు తమిళనాడుకు ఉన్నది. ఇదే పర్సంటేజ్ రేపు పెంచినా కూడా ఉండాలి. 543 సీట్లలో ఆంధ్రప్రదేశ్కు 25 సీట్స్ ఉన్నాయి. ఇదే ప్రపోర్షన్లో ఉండాలి, ఉంటుంది అని చెప్పమనండి. పని అయిపోతుంది కదా. అడుగుతున్నది అది కదా. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రస్తుత లోక్సభలో మీ రాష్ట్రానికి ఎంత వాటా ఉంటే సీట్లు అదే వాటాలో రేపు పెరిగిన లోక్సభలో కూడా ఉంటాయి. లేదు మేము మార్చము, 543 సీట్లు అట్లనే ఉంచి ఇప్పుడు ఏ స్టేట్లు ఎంత ఉంటో అంతే ఉంచుతాం, మార్చము, డీలిమిటేషన్ ఇంకో 25 ఏళ్ళ వరకు. గతంలో ఇందిరాగాంధీ 25 ఏళ్ళు వాయిదా వేసింది. అటల్ బిహారీ వాజ్పేయి 25 ఏళ్ళు వాయిదా వేశారు. నేను కూడా మరో 25 ఏళ్ళు వాయిదా వేస్తానని చెప్పమనండి. సంతకాల గోలేంటి? తమిళనాడు వాళ్ళు అడుగుతున్న మౌలికమైన ప్రశ్నది. ఇది సంతకంతో సంబంధం లేదు కదా. తమిళనాడులో సంతకం పెడితే ఇంగ్లీష్లో సంతకం పెడితే ఏ భాషలో సంతకం పెడితే సంతకాల గోల కాదు కదా. ఇది జీవితాల గోల కదా. ఇది భవిష్యత్తు గోల. ఇది రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశం, సంతకాలకు సంబంధించిన అంశం కాదు. ఓకే మేము తమిళంలో సంతకం పెడతాం, ఆ సీట్లు ఎక్కిస్తారా? కాబట్టి ఇదే ఈ సింబాలిజంతో ఒక లెజిటిమేట్ డెమోక్రటిక్ ప్రశ్నల్ని తగ్గిస్తున్నారు. తమిళనాడు తమిళనాడు ఎంటైర్ సౌత్ ఇండియా అన్యాయం, మాకు నిధులు తగ్గాయంటే మీకు సెంగోలు పెట్టినాం పార్లమెంట్లో అని చూపెడుతున్నారు. సెంగోలు పెట్టి మీరు చోళుల సెంగోలు పార్లమెంట్లో పెట్టాం కదా, కాశీ తమిళ సంఘం పెట్టినాం కదా, తమిళ సౌరాష్ట్ర సంఘాన్ని పెట్టాం కదా, సంతోషపడండి అంటున్నారు. అయ్యా మేము ఈ సింబాలిజం కాదు అడిగేది. మాకు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది మాకు ఈ 3 భాషల గోలేంటి అని అడుగుతున్నారు తమిళనాడు. మేము 2 భాషలు నేర్పుకుంటాం, మాకు ఏం నష్టం వచ్చింది? తమిళనాడు ఎకనామిక్ గ్రోత్లో దెబ్బతిన్నదా, హైయర్ ఎడ్యుకేషన్ అభివృద్ధిలో దెబ్బతిన్నదా, ఎంప్లాయ్మెంట్లో? ఇది వన్ ఆఫ్ ద వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్స్ కదా కంట్రీలో. దేశ ఖజానాకు అత్యధికంగా కంట్రిబ్యూట్ చేస్తున్న స్టేట్స్లో తమిళనాడు ఒకటి కదా. మేము 2 భాషలు నేర్పుకుంటాం, మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? అవసరం ఉన్నట్టు హిందీ నేర్చుకుంటాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ యూనిట్లు తమిళనాడులో కూడా ఉన్నాయి. సెంట్రల్ స్కూల్లో తమిళ్ నేర్పుతారు, ప్రైవేట్ స్కూల్లో కూడా తమిళ్ నేర్పుతారు. అవసరం ఉన్నట్టు నేర్చుకుంటాడు. చంద్రబాబు నాయుడు అన్నట్టు ఢిల్లీలో పోయి మాట్లాడాలనుకుంటే హిందీ నేర్చుకుంటాడు. కానీ ప్రతి బిడ్డ పైన ఈ లాంగ్వేజ్ భారం ఏంటి? దానికన్నా సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ ఇవి నేర్పుకుంటాం అంటున్నారు. లేదు పోనీ మేము 3 భాషలు నేర్చుకుంటాం, మీ ఉత్తరప్రదేశ్లో 3 భాషలు నేర్పండి, మీ బీహార్లో 3 భాషలు నేర్పండి, మీ గుజరాత్లో 3 భాషలు నేర్పండి, మీ గుజరాత్లో కూడా తమిళ్ నేర్పండి, తెలుగు నేర్పండి. లేలే మేము నేర్పం. హిందీ స్టేట్లో మాత్రం మేము ఇంగ్లీష్ హిందీ, మాకు ఇంకో భాషే వద్దు. కానీ సౌత్ ఇండియా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలి. అయ్యో ఇది ఎక్కడ అన్యాయం అంటే లేదు మీరు తమిళలో సంతకం పెడుతున్నారా? అసలు సంతకం పెట్టుడితో సంబంధమే కాదు కదా. ఇప్పుడు నేను చెప్పిన 3 ఇష్యూస్, పొలిటికల్ రిప్రజెంటేషన్ సీరియస్ ఇష్యూనా కాదా, ఫండ్స్ సీరియస్ ఇష్యూనా కాదా, లాంగ్వేజ్ కోట్లాది మంది బిడ్డల పైన కాగ్నిటివ్ బర్డెన్ కదా, మేధోపరమైన భారం కదా, ఇదే లెర్నింగ్ బర్డెన్ కదా. ఎందుకది అవసరం ఏముంది? హిందీ ఇప్పుడు నేను హిందీ నేర్చుకున్నాను 10వ తరగతి దాకా, నాకు ఏం ఉపయోగపడ్డది హిందీ చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను హిందీని? సో నేను నేర్చుకోకపోయినా ఈ మేరకు హిందీ మాట్లాడగలుగుతాను. సో ఇప్పుడు హిందీ మాట్లాడడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. హిందీ వద్దన్నా వస్తే బాలీవుడ్ సినిమాలు చూస్తే మాట్లాడే హిందీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఢిల్లీలో పోయి మాట్లాడడానికి హిందీ నేర్చుకోవాలంటున్నారు కదా. బాలీవుడ్ సినిమాలు చూస్తే ఇంతకన్నా ఎక్కువ వస్తుంది హిందీ నేర్చుకోవడం. సో అందువల్ల హిందీ నాకు ఏం ఉపయోగపడింది? అనవసరంగా ఇప్పుడు ఒకప్పుడన్నా కనీసం మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇలాంటి భారాలు లేవు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడాలి బిడ్డలు, ఇవాళ ఆటోమేషన్తో పోటీ పడాలి. ఇప్పుడు ఇవాళ కాలం వేరు. మీకు 50 ఏళ్ల క్రితం ఇంత కాగ్నేటివ్ బర్డెన్, ఇంత లెర్నింగ్ బర్డెన్ లేదు కదా. ఇవాళ 50 ఏళ్ళ ఇప్పుడున్న ఆధునిక యుగంలో పోటీ పడాలంటే యంత్రాలను మించిన తెలివి ఉండాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులు మానవుడు చేయగలుగుతున్నాయి కదా. భవిష్యత్తులో మనిషి నిలబడేది.
అలాంటి కాలానికి తగ్గట్టుగా యువతను బిల్డ్ చేయాలంటే యువతలకు ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా 3 భాషలు నేర్చుకోవాలి. 6 సబ్జెక్టులలో 3 భాషలే. భాష ఏమున్నది? భాష ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అవసరం ఉన్నో నేర్చుకుంటాడు. వన్ హూ హాస్ టు కమ్యూనికేట్ విల్ లర్న్. భాష అన్ని భాషలు నేర్చుకో నిజమే. లోకేష్ అన్నట్టు జర్మన్ జపాన్ పోయి ఉద్యోగం చేస్తూ నేర్చుకుంటాడు అని చెప్పి అందరి బిడ్డలకు జర్మనీ జపాన్ నేర్పుతావా? అందరికి ఎందుకు హిందీ? హిందీ అవసరం ఉన్నో నేర్చుకుంటాడు. హిందీకి ఎవరు వ్యతిరేకం కాదు, హిందీ నేర్చుకోవడానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా హిందీ నేర్చుకుంటారు అవసరం ఉంటే హిందీ ఏమున్నది, ఏ భాష నేర్చుకుంటాడు. రాకేష్ శర్మ హైదరాబాద్ నుంచి పోయి మీకు రష్యన్ నేర్చుకోలేదా? నేనే చెప్పాను కదా, నేను 1987-88లో మాస్కో స్టేట్ యూనివర్సిటీ, ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్స్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు మాస్కో వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్నాను కోమిత మీకు నేను మీకు చెప్పాను కూడా గతంలో, టోల్ కోవాయిసి వెజిటేరియన్ నస్కాప్లూదా అని. అంటే నేర్చుకుని న్యాస నియత్ టోల్ కోవాయిసి వెజిటేరియన్ నస్కాప్లూదా. నేను నాన్ వెజ్ తినను, నాకు వెజ్ పెట్టండి అని చెప్పాను. హోటల్లో నేర్చుకున్నాను కదా. ఎందుకు నేర్చుకోను? ఆసక్తిని నేర్చుకున్నాను. కేజీబీ ఏంటి అని ఫస్ట్లో అడిగాను వెళ్ళి. అంటే కోమిత గొజ్జుదాస్తు వినోయ్ బెజపాస్నోస్తి అని చెప్పారు. నాకు గుర్తు 40 ఏళ్ళ కిందది, బహుశా కరెక్ట్ అనుకుంటాను, వెతకాలి. కోమిత గొజ్జుదాస్తు వినోయ్ బెజపాస్నోస్తి అని. ఇది నాకు రష్యన్ భాష వచ్చినట్ట. నేను ఎట్లా నేర్చుకున్నా? అవసరమైతే నేర్చుకుంటాం. ఫ్రాన్స్ పోతే ఫ్రాన్స్ నేర్చుకుంటాం. మనుషులు నేర్చుకుంటారు వద్దన్నా. కానీ ప్రతి ఒక్కరికి ఎందుకు నేర్పాలి అని అడుగుతున్నారు. అది సీరియస్ ఇష్యూ కదా. ఈ ఆధునిక కాలంలో సైన్స్, మ్యాథమెటిక్స్, టెక్నాలజీ ఇలాంటి అనేక అంశాలు నేర్పాలి. 30 ఏళ్ల క్రితం కంప్యూటర్ క్లాసులు అవసరం ఉండేనా 10th క్లాస్లో వాళ్ళ పిల్లలకు? 30 ఏళ్ల క్రితం లాజిక్ నేర్పాల్సిన అవసరం ఉండేనా? 30 ఏళ్ల క్రితం పిల్లలకు కోడింగ్ నేర్పాల్సిన అవసరం ఉండేనా? ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీస్ ఇంత నేర్పాల్సిన అవసరం ఉండేనా? ఇప్పుడు ఇవన్నీ నేర్పాలి. పైగా నీకు మళ్ళీ భాషలు 3 నేర్పాలి. అయ్యా ఎందుకు? హిందీ అవసరంలో నేర్చుకుంటారు. మదర్ టంగ్ కంపల్సరీ నేర్పాల్సిందే. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ 2 స్కూల్లో నేర్చుకుంటాడు. 3వ భాష అవసరం ఉన్నో నేర్చుకుంటాడు. ఆ 3వ భాష ప్లేస్లో నేను కంప్యూటర్ నేర్చుకుంటాను, టెక్నాలజీ నేర్చుకుంటాను. మీరు ఏ తల్లిదండ్రులు అడగండి తప్పో చెప్తారు. ఏ తల్లిదండ్రులు అడిగి మీరు 10వ తరగతి చదివే బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు పోయి అడగండి, మీ బిడ్డకు స్కూల్లో హిందీ అవసరమా, కంప్యూటర్ నేర్పమంటారా? ఇంగ్లీష్ తెలుగు కాక. నేను ఛాలెంజ్ చేస్తాను, 99% హిందీ అవసరం లేదని అంటారు నా అంచనా. సో హిందీ అవసరం ఉంటే నేర్చుకుంటారండి. హిందీ ఏమున్నది, బాలీవుడ్ సినిమాలు చూస్తే హిందీ వస్తుంది అని. సో మీకు కంప్యూటర్ నేర్పండి అని అంటారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, హిందీ ఆర్ కంప్యూటర్ ఆప్షన్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పిల్లలు ఏం నేర్చుకుంటారో చూడండి. ఒక్కసారి ఆప్షన్ అడగండి తల్లిదండ్రులని, హిందీ లేదా కంప్యూటర్స్, హిందీ లేదా లాజిక్. లాజిక్ నేర్పడం ఆధునిక కంప్యూటర్ రంగంలో లాజిక్ చాలా కీలకం, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ చాలా కీలకం. అది నేర్పండి. ఇది ప్రపంచం మారుతున్నా మేము మారము, బలవంతాన మీరు హిందీ రుద్దుతాం అని దీన్ని కదా వ్యతిరేకించి అది వదిలేసి తమిళంలో సంతకం చేయలేదా, తమిళంలో సంతకం చేస్తుంది చేయకపోతుంది అంటే ఒక సబ్స్టాన్షియల్ సీరియస్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ డిబేట్ను ఒక ట్రీవియల్ కామెంట్లతో ఎదుర్కొనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు కదా.